హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తిరుమల స్టడీ సర్కిల్. ఈరోజు మనం గ్రూప్ 1 మెయిన్స్లో భాగంగా పేపర్ 2 సెక్షన్ 1లోని రెండవ చాప్టర్ అయినటువంటి వేద నాగరికతలోని ముఖ్యమైన ప్రశ్నల గురించి చూద్దాం. వేద నాగరికతలోని ముఖ్యమైన ప్రశ్నలు. మొదటిది, తొలివేద కాలం నాటి పరిస్థితులు విశ్లేషించండి. తొలివేద కాలం నాటి పరిస్థితులను విశ్లేషించండి. రెండవది, మలివేద కాలం నాటి పరిస్థితులను విశ్లేషించండి. మలివేద కాలం నాటి పరిస్థితులను విశ్లేషించండి. మూడవది, తొలివేద యుగం మలివేద యుగంల మధ్య తేడాలు ఏమిటి? తొలివేద యుగం మలివేద యుగాల మధ్య తేడాలు ఏమిటి? నాలుగో ప్రశ్న, తొలివేద కాలం నుండి మలివేద కాలానికి వచ్చిన ఆర్యుల జీవనంలో వచ్చిన పరిణామాలను విశ్లేషించండి. తొలివేద కాలం నుండి మలివేద కాలానికి వచ్చిన ఆర్యుల జీవనంలో వచ్చిన పరిణామాలను విశ్లేషించండి. నెక్స్ట్ ఐదవది, వైదిక సాహిత్యం గురించి రాయండి. అంటే వేదాలు, ఉపనిషత్తులు అవన్నిటి గురించి మెన్షన్ చేయాలన్నట్టు. నెక్స్ట్ ఆరో ప్రశ్న చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రీవియస్ ప్రశ్న. రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత రంగాల్లో తొలి మలివేద ఆర్య నాగరికతల ప్రధాన లక్షణాల మధ్య పోలికలు, వ్యత్యాసాలను పేర్కొనండి. చాలా ప్రీవియస్ క్వశ్చన్ ఇది. ఓకే, మొదటి ప్రశ్న, తొలివేద కాలం నాటి పరిస్థితులను విశ్లేషించండి. మలివేద కాలం నాటి పరిస్థితులు విశ్లేషించండి. రెండో ప్రశ్న. మూడవది, తొలివేద యుగం మలివేద యుగాల మధ్య తేడాలు ఏమిటి? తొలివేద కాలం నుండి మలివేద కాలానికి వచ్చిన ఆర్యుల జీవనం వచ్చిన పరిణామాలను విశ్లేషించండి. వైదిక సాహిత్యం గురించి వివరించండి. రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత రంగాల్లో తొలి మలివేద ఆర్య నాగరికతల ప్రధాన లక్షణాల మధ్య పోలికలు, వ్యత్యాసాలను పేర్కొండి. ఇది చాలా ఇంపార్టెంట్, రావడానికి అవకాశం ఉన్న ప్రశ్న కాబట్టి దీన్ని ఖచ్చితంగా నోట్ చేసుకొని పెట్టుకోండి. ఈ ప్రశ్న సేమ్ ఈక్వల్. తొలివేద యుగం మలివేద యుగం మధ్య గల తేడాలన్నా, రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత రంగాల తొలివేద మలివేద ఆర్య నాగరికతల ప్రధాన లక్షణాల మధ్య పోలికలు, వ్యత్యాసాలు పేర్కొన్న ఈ రెండు ప్రశ్నలకు సమాధానం ఒకటే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా నోట్ చేసుకొని గ్రూప్ 1లో విజయం సాధిస్తున్నారని ఆశిస్తూ ఇంతటితో మీ తిరుమల గౌడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.